వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. అండ్ ఇట్స్ టైమ్ అరౌండ్ 5:30 AM ఇన్ ద మార్నింగ్. సో లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకు ఒక కొత్త కంపెనీలో జాబ్ వచ్చిందని. సో ఆ కంపెనీ కోసం నా స్టడీ డాక్యుమెంట్స్ తీసుకోవడానికి కానీ కాకినాడ వెళ్తున్నాను. ఇదైతే సడన్ ప్లాన్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మనకి PCCMM OD అడుగుతారు. నేను ఇప్పుడు వచ్చి అది తీసుకోలేదు, ఎందుకు అవసరం ఉంటుందిలే, మనకి ఎవడ అంత పెద్ద జాబ్ ఇచ్చేస్తారు అనుకొని నేను PC కానీ CMM కానీ OD కానీ ఏమీ తీసుకోలేదు. బట్ ఇప్పుడైతే ఖచ్చితంగా ఈ జాబ్ నేను ఆన్బోర్డింగ్ అవ్వాలంటే నాకైతే PC ఆర్ CMM ఆర్ OD ఏదో ఒకటి కావాలి. సో చలో మొత్తం అంతా రెడీ అయిపోయింది. జస్ట్ ఒక జాకెట్ వేసుకొని గ్లౌజెస్ వేసుకొని లెట్స్ గో అవుట్. చెప్పడం మర్చిపోయా, ఈ రైడ్కి అయితే ఎవరూ రావట్లేదు, నేను ఒక్కడనే సోలో రైడ్. అండ్ వన్ సైడ్ ఒక సైడ్ వచ్చేసి 200 kilometers పడుతుంది. సో ఇక్కడ నుంచి JNTUకి ఇట్స్ 204 kilometers. 11 AM రీచ్ అవుతాం చూపిస్తున్నది. 10 AM కల్లా రీచ్ అయిపోవాలి, 10 or 10:30 అంతే మ్యాక్స్. నమ శివాయ. దిస్ టైమ్ అరౌండ్ 5:41 AM ఇన్ ద మార్నింగ్. అండ్ ట్రిప్ 0 చేద్దాం. ఒక ఈ 1 hour 1.5 hour 2 hours చలి తట్టుకుంటే ఇంకా దాని తర్వాత చలే ఉండదు. అలాగని ఇప్పుడు లైనర్ వేసానంటే నాకు ఈ రోజంతా తీరిపోద్ది. అందుకే ఇంక లైనర్ కూడా తేలేదు నేను. ఫైనల్లీ సిటీ అవుట్స్కర్ట్స్ అయితే దాటేసాను. అండ్ అరౌండ్ ఒక అంతా 5:40కి బయలుదేరా 30 minutes 40 minutesలో సిటీ అవుట్స్కర్ట్స్ అయితే దాటేసాను. ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ హైవే, ఇంకా ఎక్కడ మనకి ఏ ట్రాఫిక్ ఉండదు. అయితే ఇంకా నేనైతే బ్రేక్ తీసుకునేది కాకినాడ పిఠాపురం దగ్గర బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే పిఠాపురం దగ్గర శ్రీవల్లభ స్వామిని దండం పెట్టుకొని నేను ఎప్పుడు కాకినాడ వెళ్ళినా అక్కడ ఖచ్చితంగా నేను దండం పెట్టుకుంటా. సో దేవుని దర్శించుకునే ముందు నాకు ఎప్పుడు తినబోద్ది, అందుకే ఇంకా డైరెక్ట్గా పిఠాపురంలోనే బ్రేక్ఫాస్ట్ అంటే దేవుని దర్శనం చేసుకున్న తర్వాత తిందామనే ప్లాన్ అది. నాకు చలి అయితే చాలా బీభత్సంగా కొడుతున్నది. మొత్తం వేడికి జాకెట్లోకి ఫుల్ కోల్డ్ షివరింగ్ అయిపోతున్నాం. బట్ ఇంకొక 1.5 hour ఇది కానీ ఓపిక పెడితే ఇంకంతా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బట్ ఇప్పుడు వరకు వచ్చిన దాంట్లో మాత్రం అమ్మ బాబు చలి వణికేస్తున్నది. బ్యూటిఫుల్ సన్ రైజ్, సూపర్. అండ్ నియర్ టు అనకాపల్లి. ఇంకొక 3 to 4 kilometers అయితే అనకాపల్లి రీచ్ అయిపోతా. నాన్ స్టాప్ 311.2 kilometers. సో టోటల్ 1 hour 40 minutes అయింది ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి. టోటల్ 311.2 kilometers కవర్ చేస్తా. ఇట్స్ ఎ రికార్డ్. నా మోటో బ్లాగింగ్ కెరియర్లో ఇది ద ఫాస్టెస్ట్ వన్. ఎంత టోటల్ 1 hour 40 minutesలో 311 kilometers అరౌండ్ ఒక 70 or 80 గంటకి మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఒక క్విక్ బ్రేక్ ఇక్కడ జస్ట్ ఒక ర్యాండమ్ స్పాట్ దగ్గర రాగాలి, ఎందుకంటే చలికి చేతులు పట్టేస్తున్నాయి. చేతులు కూడా ఇప్పటికీ పనిచేయట్లేదు, ఇంకా చలి ఉంది. ఇట్స్ 22 degrees అవుట్ సైడ్. ఎండ ఉన్నది కానీ చలి అయితే కొంచెం దారుణంగా ఉన్నది. అండ్ నా మాటల ద్వారా మీకు తెలిసిపోయి ఉంటుంది చలి ఎలా ఉన్నది అనేది. అండ్ మధ్యలో ఒక 110 111 కూడా క్రాస్ చేశాను. బట్ 7,000 RPM కన్నా దాటట్లేదు. 6,800 RPMలోనే మెయింటైన్ చేసుకుంటూ వచ్చా. 6,800 RPMలో ఎంత 95 km/h. సో 90-95 ఒక్కొక్క దగ్గర 85, అంతే 85 to 95 ఈ మధ్యలోనే నేను వచ్చాను. అండ్ తుని ఇంకొక 9 kilometers ఉంది ఇక్కడ నుంచి. డెస్టినేషన్కి ఇంకొక 92 kilometers ఉంది. ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే బీట్ చేశాను గూగుల్ టైంని. 9:30 కల్లా రీచ్ అవుతాను చూపిస్తుంది. ఫస్ట్ అయితే నేను శ్రీవల్లభ స్వామి టెంపుల్కి అయితే రీచ్ అవ్వాలి. ఐ థింక్ ఇక్కడ నుంచి ఇంకొక 60 kilometers ఉండొచ్చు అనుకుంటా ఆ టెంపుల్కి. జస్ట్ ఒక 10 minutes బ్రేక్ తీసుకున్నా. టెంపుల్కి అయితే ఇంకొక 1 hour 1 minute చూపిస్తుంది. టోటల్ 51 kilometers ఉంది. జస్ట్ 51 kilometers అయితే 40 or 45 minutesలో కవర్ చేసేయాలి. టెంపుల్ దగ్గర నుంచి JNTUకి 40 kilometers.
నేను జేఎన్టీకేకి 9:30 ఆర్ 10 కల్లా రీచ్ అయితే నాకు సరిపోద్ది. ఇప్పటికైతే ఇక్కడికి 8:30 అని చూపిస్తున్నారు కాబట్టి ఐ థింక్ కరెక్ట్ 9:30 ఆర్ 10 కల్లా నేను జేఎన్టీకే కరెక్ట్ రీచ్ అయిపోతా. ఈ బ్రిడ్జ్తో మనకి ఇంకా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఎండ్ అయిపోద్ది. ఇంకా తూర్పు గోదావరి జిల్లాకి ఎంటర్ అవుతాం. ఇక్కడే బోర్డు ఉంటుంది ఒకటి, వెల్కమ్ టు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అన్నవరం ఇంకొక 16 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఇప్పటి వరకు రోడ్స్ అయితే మాత్రం ఆసమ్ ఫ్లాట్ రోడ్స్ ఇలాగే ఉన్నాయి, ఎక్కడ గతుకులే ఏం లేవు, ఎక్సలెంట్ రోడ్స్. ఇంకో 1 కిలోమీటర్లో NH16 వదిలేసి NH216 మీదకి ఎక్కుతాం. అదే లెఫ్ట్కి వెళ్తే మనం కాకినాడ వెళ్ళిపోతాం, అండ్ స్ట్రైట్ వెళ్తే రాజమండ్రి విజయవాడ రూట్ ఇది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని ఇటు నుంచి కాకినాడ వెళ్ళిపోతాం. కాదు, ఇది సిమెంట్ రోడ్ ఉంది, సిమెంట్ హైవే. బట్ ఇక్కడ కూడా మనకి ట్రాఫిక్ అయితే అస్సలు ఉండదు. అదే టూరింగ్ బైక్ అనుకోండి, నాకు హ్యాపీగా ఏ బాధ ఉండదు. బట్ ఇది స్ట్రీట్ బైక్ కాబట్టి కొంచెం పెయిన్ వస్తున్నది. బ్యాక్ పెయిన్ కాదు కాబట్టి, బ్యాక్ పెయిన్ కాదు, సీట్ పెయిన్ వస్తున్నది. కింద కుషన్ ఉన్నా కూడా కొంచెం పెయిన్ వస్తున్నది. అండ్ ఇది కొంచెం లీన్ అవ్వాలి. అదే ADV టూరర్ అనుకోండి, హ్యాపీగా ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. అయితే ఈ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ కొనడానికి ట్రై చేస్తాం. కాకినాడ 32 కిలోమీటర్స్, చాలా వేరంగా వచ్చాం. పిఠాపురం 3 కిలోమీటర్స్ లెఫ్ట్, కాకినాడ 15 అండ్ యానం 47. ఇఫ్ పాసిబుల్ యానం వెళ్దానికి ట్రై చేద్దాం. ఇదిగో ఇదే శ్రీపాద శ్రీవల్లభ స్వామి టెంపుల్. ఇక్కడ పార్కింగ్ చేసాం. ఈ టెంపుల్కి ఎక్కడెక్కడి నుంచో వస్తారు, మెయిన్ నార్త్ సైడ్ నుంచి వస్తారు ఈ టెంపుల్కి. చాలా పవర్ఫుల్. లోపలికి అయితే కెమెరాస్ నాట్ అలౌడ్, సో ఐ మీట్ యూ బ్యాక్. ఇది ఇంకో టెంపుల్, ఇది శక్తిపీఠం. అరే ఈరోజు మండే కదా, చాలా రష్ ఉంటుంది. ఇక్కడ శివుడు గుడి ఉంటుంది అనమాట. మొత్తం గుళ్ళని దర్శనం అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి JNTUకి ఇట్స్ 38 కిలోమీటర్స్, 1 hour 5 minutes చూపిస్తుంది 38 కిలోమీటర్స్కి. అండ్ మధ్యలో ఎక్కడైనా నాకు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ కావాలి. 9 అయింది, అక్కడ రీచ్ అయ్యేసరికి 10:20 అంటుంది. ఫైనల్లీ వి రీచ్డ్ JNTUకే. బట్ ఇటు నుంచి అయితే దారి లేదు. ఇక్కడ నుంచి మనం ఎగ్జామ్ సెల్కి వెళ్ళాలి. ఎగ్జామినేషన్ సెంటర్, క్యాంటీన్ ఇటు, ఎగ్జామినేషన్ సెంటర్ ఇటు. భయ్యా ఎగ్జామినేషన్ సెంటర్ ఎటు? ఓకే, థ్యాంక్ యూ. गूगल टाइम 10 बता रहा है, मैं 10:30 बजे आ रहे, 9:30 बजे आई थिंक. హిందీ అంత తెలీదు. మొత్తం పళ్ళు అయిపోయిన తర్వాత ఐ విల్ మీట్ యు గైస్. JNTUలో అయితే వర్క్ అయిపోయింది. జస్ట్ ఒక 3 minutes, జస్ట్ ఒక 5 minutes టైం. నా డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్నారు అండ్ ఈవినింగ్ 4:30కి రమ్మన్నారు. అండ్ ఇట్స్ టైమ్ అరౌండ్ 9:20, అంటే 10:30, 11:30, 12:30, 1:30. ఇంకా నాకు 7 hours టైం ఉంది. 7 hours టైంలో యానం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకుని యానంలోనే లంచ్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోతా. బట్ 4:30 వరకు ఏం చేస్తాం? లెట్స్ థింక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఆకలేస్తుంది, టిఫిన్ చేద్దాం. చలో, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ నౌ లెట్స్ డెస్టినేషన్ యానం. యానంకి ఎక్కడి నుంచి 32 కిలోమీటర్స్, 53 minutes చూపిస్తున్నారు. పొల్యూషన్ చేయించడం మర్చిపోయాను, చూస్తే డిసెంబర్కి ఎండ్ అయిపోయింది. చేయించుకోవడం బెటర్. ప్రాబ్లం ఏంటంటే యానం వెళ్తున్నప్పుడు మాయలు కాస్త ఎక్కువగా ఆపుతారు. మన దగ్గర పకడ్బందీగా ఉంటే నో ప్రాబ్లమ్స్. కోటయ్య స్వీట్స్, ఇక్కడే కాజా ఫేమస్, కాకినాడ కాజా. రిటర్న్ వస్తున్నప్పుడు తీసుకెళ్దాం. బట్ బ్యాగ్ అయితే ఖాళీ లేదు, అదే నా కన్సర్న్. ఎక్కడ పెడదామని, బ్యాగ్ చాలా నిండిపోయింది. అది ఇప్పుడు వైజాగ్ వరకు తీసుకెళ్ళాలి. ఆ స్వీట్లు ఆ పాకం కారకుండా అంటే టఫ్ సిచ్యువేషనే. ఎండ బీభత్సంగా ఉంది. ఉదయం ఛాలెంజ్ చెప్పాను, ఇప్పుడు ఎండ అని చెప్తున్నా. తప్పదు మరి.
జేఎన్టీకే రోడ్ నుంచి స్ట్రైట్ ఇదే స్ట్రెచ్ అలాగా ఒక 22 కిలోమీటర్స్ అంత వెళ్ళి లెఫ్ట్ తిరగాలి. ఇందాక నుంచి దేవుడు ఊరేగింపులు అవుతున్నాయి. సో ఇక్కడ నుంచి ఇది కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ, ఈ పక్కనే ఉంటుంది. అక్కడ ఆల్రెడీ వెళ్ళి చూస్తాను, దాన్ని చూడడానికి ఏమి ఉండదు అక్కడ. పిల్లారా షూటింగ్ అయింది కదా, పిల్లారా సాంగ్ RX100లో పిల్లారా సాంగ్ షూటింగ్ అయింది కదా, అది ఇక్కడే. అది ఇంకెక్కడో లెఫ్ట్ తిరగాలి దానికి. అంటే వన్ టైం చూడటానికి అయితే అది ఓకే, ఎవరైనా కాకినాడ వచ్చి అది చూడలేదు అనుకుంటే ఆ కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీకి వెళ్ళొచ్చు. బట్ ఈ టైంలో వెళ్తే వేస్ట్, అది ఈవినింగ్ టైం. అండ్ ఈవినింగ్ కూడా అంటే 3 or 2:30 ఆ టైంకి మనం లోపలికి వెళ్ళిపోతే 5 or 5:30కి అది క్లోజ్ అనుకుంటా, ఆ టైంకి బయటకు వచ్చేయాలి. ఇదిగో ఈ లెఫ్ట్ నుంచి వెళ్ళిపోతే మనం వైల్డ్ లైఫ్ శాంచురీకి వెళ్ళిపోవచ్చు. వావ్, సూపర్ ఉంది లొకేషన్, సూపర్ ఉంది లొకేషన్, నైస్. ఏదో బ్రిడ్జ్ రెనోవేషన్ అవుతుంది, 1 వే కాపీసాడు. ఓ ఓ ఓ ఓ ఈ లొకేషన్ మ్యాడ్నెస్, సూపర్ ఉంది. రోడ్స్ అయితే ఇక్కడ ఇప్పటి వరకు రోడ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, సేమ్ ఇలాగే ఉన్నాయి రోడ్స్ అయితే. ఆ పచ్చని పైరు చూడండి ఎంత బాగుందో, ఫుల్ ఆఫ్ గ్రీనరీ, మొత్తం కొబ్బరి చెట్లు. సూపర్ యార్. సేమ్ అంతర్వేది వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే ఒక రూట్ ఉంటుంది. ఇటు బీచ్ వ్యూ, ఇటు నుంచి ఆ ఎంట్రన్స్ ఉంటుంది, వచ్చేటప్పుడు చూద్దాం ఎంట్రన్స్. అదిగో శివలింగం, టూ బ్యూటిఫుల్. అక్కడ చూసారా ఆ తొండ నుంచి వాటర్ అలా పడుతూనే ఉంది. ఎంతమంది జనం ఉన్నారా? ఓ ఓ ఓ ఇవాళ ఎందుకో కానీ చాలామంది జనం ఉన్నారు ఇక్కడ. ఏవో పూజలు అవుతున్నాయి. ఎన్ని బోట్స్ ఉన్నాయి చూడండి, మొత్తం ఇదంతా బోట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక పెద్ద బోట్ ఉంది అక్కడ కొంచెం నీడగా ఉంది ప్లేస్. అక్కడ ఒక 15 to 20 minutes కూర్చొని ఇంకో ప్లేస్ దగ్గరికి వెళ్దాం. బైక్ అయితే అక్కడ ఎక్కడో పార్క్ చేస్తాను నీడలో. అండ్ ఇక్కడ అన్ని నో పార్కింగ్ బోర్డ్స్ ఉన్నాయి, అక్కడ ఒకటే పార్క్ చేసుకునే అవకాశం ఉండి అక్కడ పార్క్ చేసుకొని వచ్చేసా. డూ ఎంజాయ్ యానం బీచ్. బట్ ఇదైతే నాకేదో బీచ్ వ్యూలో అనిపించట్లే, బట్ ఏదో రివర్, ఇది గోదావరి రివర్ అంతే తప్ప బీచ్ కాదు. చాలా సైలెంట్గా ఉంది. అండ్ అక్కడ ఏదో బ్రిడ్జ్ ఉంది. సో ఇప్పటి వరకు ఈ పార్క్లో కూర్చున్నా, ఇది రాజీవ్ పార్క్. జస్ట్ కొంచెం నీడ కోసమే అంతే. ఒక 10 minutes కూర్చొని ఇంక స్టార్ట్ అయిపోతున్నా. అండ్ ఈ రోడ్ వే లాంగ్ అలా అటు వెళ్ళి ఆడించట్టు యానం టవర్ ఒకటి ఉంటుంది. ఆ యానం టవర్ ఒకటి ఎక్స్ప్లోర్ చేసుకొని పెట్రోల్ కొట్టించుకొని ఇంకా కాకినాడ స్టార్ట్ అయిపోదాం. ఎండ అయితే చాలా దారుణంగా ఉందబ్బా. మెయిన్ ఆ శివుని చూడాలి. లాస్ట్ టైం కూడా మిస్ అయ్యా, ఈ టైం మిస్ అవును. దాని దగ్గర వరకు వెళ్ళి దిగి వీడియో తీసుకొని చూసి ఇంకా స్టార్ట్. మెయిన్ పెట్రోల్ పంప్ ఎతకాలి. ఒక ఏంటంటే థింగ్, మ్యాప్స్లో ఎతికాను పెట్రోల్ పంప్స్ ఏవైనా దగ్గరలో ఉన్నాయని. ఈ పుడుచేరిలోని ఒక్క దగ్గర కూడా పెట్రోల్ బంక్ లేనని చూపిస్తుంది. ఇక్కడ ఎవరైనా దగ్గర తెలిసిన వాళ్ళు అడిగి ఉంటే ఇక్కడ పెట్రోల్ కొట్టిస్తా, లేదంటే మళ్ళీ ఇంకా దారిలో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా కొట్టించాలి. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నది, 100 రూపీసా? ఓ, కానీ ఈ టైంలో ఇప్పుడు కష్టం ఉండవు. జస్ట్ ఆ కింద వరకు బండి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ తిప్పేద్దాం. నాకు ఎందుకో ఘాట్లోకి వెళ్ళాలనిపిస్తుంది.
టూ బ్యూటిఫుల్. బట్ ఎండే చాలా ఎక్కువగా ఉంది అంతే. చాలా బాగుంది. ఈ ఆర్చ్ చూపిద్దాన్ని. వెల్కమ్ టు యానం. ఇటు కూడా అంతే, వెల్కమ్ టు యానం. అన్నా పెట్రోల్ బంక్లు ఎక్కడ ఉన్నది ఇటా? ఓకే. యానంలో పెట్రోల్ కొట్టించా 90.6 రూపీస్, ఇక్కడ 5 రూపీస్ తక్కువ అంతే. నేను తెచ్చుకున్న ఛార్జింగ్ కేబుల్ ఏదో ఇక్కడ వైర్ ఇష్యూ వచ్చేసి అది ఇరిగిపోయింది. ఛార్జింగ్ ఎక్కట్లే అండ్ యానంలో ఎతికితే ఒక 20 నిమిషాలు ఎతికితే ఒక షాప్ దొరికింది. అండ్ యానంలో మండే మొత్తం అంతా క్లోజ్ అట. సో బీ కేర్ఫుల్, వచ్చేటప్పుడు మండే అయితే షాపులు ఉంటాయని చెప్పేసి రాకండి. అదేదో బ్యాక్ యార్డ్కి వెళ్ళి వాళ్ళు ఎవరితో మాట్లాడుకొని ఇప్పుడు అర్జెంట్ నాకు కావాలి అంటే కేబుల్ ఒక 150 రూపీస్ ఇచ్చి అప్పటికప్పుడు కొనుక్కున్నా. ఎందుకంటే ఛార్జింగ్ 2% ఉంది. అండ్ నెక్స్ట్ నాకు ఇక్కడ ఏ రూట్స్ ఏమీ తెలియదు. దాని నుంచి యానం టవర్ ఒక 15 మినిట్స్ పడుతుంది, 8.4 కిలోమీటర్స్. ఈ పక్కన వాటర్ ఉంది కదా, ఇదంతా గోదావరి రివర్ ఇది మొత్తం. అండ్ ఇది అలా వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోద్ది ఈ రివర్ అంతా. అదిగో యానం టవర్. అది గోపురంలో కనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే ఇక్కడ నుంచి క్లియర్గా కనబడుతుంది. అది చాలా బాగుంది. ఒబెలిస్క్ టూరిజం గవర్నమెంట్ ఆఫ్ పుడుచేరి. సార్ పైకి ఎక్కచ్చా? వెళ్ళచ్చా? 25 ఇక్కడ ఉంది. ఓ మ్యాన్, సూపర్ ఉంది వ్యూ అయితే. ఇంకా పైకి వెళ్ళొచ్చా? యానం టవర్ ఎక్కిన తర్వాత ద ఫైనల్ వ్యూ పాయింట్. టోటల్ మొత్తం కనబడుతుంది. సూపర్ ఉంది లొకేషన్. వావ్, బ్యూటిఫుల్. ఇది వెళ్దాం ఇటు కూడా. వావ్, ఓ మ్యాన్, సూపర్ అమేజింగ్. అదంతా మనకి వాటర్ కనిపిస్తుంది కదా, అదంతా గోదావరి రివర్. ఇది మొత్తం కలిసి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఈ వాటర్ అంతా బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఇది ఇంకా టాప్కి వెళ్ళాం. ఇదే ఫైనల్ వ్యూ పాయింట్. క్రేజీ ఎక్స్పీరియన్స్ గాయస్. ఎవరైనా యానం వస్తే మాత్రం ఈ యానం టవర్ విజిట్ చేయకుండా వెళ్ళకండి. జస్ట్ 25 రూపీసే. టైమింగ్స్ అడుగుతాను, ఏ టైమింగ్ నుంచి ఏ టైమింగ్కో. టైమింగ్ అడగకుండా జస్ట్ ఎగ్జైట్మెంట్ వచ్చా. వైజాగ్ బ్లాగర్ వ్లాగింగ్ దేర్. చాలా బాగుంది లొకేషన్ అయితే, ఎక్సలెంట్. యానం ఒబెలిస్క్ టవర్, దీని పేరు యానం ఒబెలిస్క్ టవర్. దీని హైట్ వచ్చేసి 101.6 మీటర్స్. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to ఈవినింగ్ 5:30. అంటే ఈవినింగ్ 6 వరకు ఉంటుందట. బట్ ఫొటోస్ గట్రా ఏమైనా కావాలనుకుంటే 5:30 లోపు వస్తేనే బెటర్ అట. ఎవరైనా యానం వస్తే డోంట్ మిస్ ఈ టవర్, యానం ఒబెలిస్క్ టవర్. సూపర్ ఉంది వ్యూ అయితే. అండ్ ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా సుబ్బయ్య గారు హోటల్కి పెట్టేశాను ఆ లొకేషన్. సుబ్బయ్య గారు హోటల్లో ఫుల్ రష్గా ఉంది.
సుబ్బయ్య గారు హోటల్లో మొత్తం 2 ఉన్నాయి, ఒకటి ఇది అండ్ సెకండ్ అది. అంటే ఇక్కడ ప్లేస్ ఎక్కువ మంది జనాలు రావడం వల్ల అక్కడ ఇంకోటి కట్టారు పక్కనే. సో జేఎన్టీలో వర్క్ అయితే అయిపోయింది, PCCMM సర్టిఫికేట్స్ వచ్చాయి అండ్ ఇట్స్ టైమ్ అరౌండ్ 4:36 PM ఇన్ ద ఈవినింగ్. ఇప్పుడు స్టార్ట్ అయితే ఐ థింక్ అరౌండ్ ఒక 9 or 8:30 or 8 కల్లా రీచ్ అవుతానేమో. గుడ్ పేస్ మెయింటైన్ చేస్తే ఎక్కడైనా ఒక కాఫీ బ్రేక్ దగ్గర అవుతా. రీచ్డ్ హోమ్ సక్సెస్ఫుల్లీ. గూగుల్ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ బీట్ చేశాను. ఇంటికి వచ్చి ఒక 20 to 25 minutes అయింది. హ్యాపీగా హాట్ వాటర్తో స్నానం చేస్తూ ఉన్నది. సో గైస్, ఈ వీడియో అయితే ఇక్కడ కనెక్ట్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ మై లైక్, ప్లీజ్ టు కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే అది కూడా క్లిక్ చేయండి. ఓకే గైస్, సో టేక్ కేర్, అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.